నా పేరు అల్లు నరసింహస్వామి అండి. నేను మాజీ నీటి సంఘం ప్రెసిడెంట్ని, మల్లవోలు, గూడూరు మండలం. మన తెలుగుదేశం గవర్నమెంట్ ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఈ నీరు చెట్టులో బిల్స్ గత 6 సంవత్సరాలుగా పోయినటువంటి గవర్నమెంటు చాలామంది కాంట్రాక్టులు ఉసురు కట్టుకుంది. మళ్ళీ మన గవర్నమెంట్ వచ్చిందనే సంతోషపడ్డాం. మీరు పోయినసారి మంత్రివర్గంలో మన నారా లోకేష్ గారు, మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు వీరందరి సమక్షంలో మీరు నీరు చెట్టు బిల్స్ ఇద్దామని చెప్పి మీరు తీర్మానం చేస్తే చాలా సంతోషం కలిగింది. మరి మీరందరూ కూడా దీని మీద జోక్యం చేసుకుని ఏదైతే బకాయిలు ఉన్నాయో కనీసం ఒక 2 లక్షల లోపు ఉన్నటువంటి బిల్స్ అన్నా మీరు ఇస్తే కొద్దిగా ఇబ్బంది లేకుండా ఉంటుంది. దీని మీద కొంచెం జాలి చూపించి ఈ బిల్స్ ఇప్పించవలసిందిగా కోరుతా ఉన్నాం. అలాగే పంచాయతీరాజ్ శాఖ మంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారు పరిపాలన ఆ శాఖల పరంగా చేసినటువంటి పనుల మీద ఏదైనా కానీ అందరూ సంతృప్తిగా ఉన్నారు. ఎందుకంటే వర్కులు చేసినటువంటి 6 రోజులు 15 రోజులని బిల్స్ పడుతున్నాయి అనేటటువంటిది చాలా సంతోషమైనటువంటి విషయం. అందరూ బాగుండాలి, రాష్ట్రం బాగుండాలి. నారా లోకేష్ గారు కూడా పనితీరు బాగా మెరుగుపరుచుకుంటున్నారు, బాగుంది. ఇదే విధంగా కొనసాగించి ఈ ఎన్డీఏ కూటమిని ముందుకు తీసుకెళ్లాలని కోరుతా ఉన్నాం. కాబట్టి దయచేసి చంద్రబాబు నాయుడు గారు ఈ ఫైనాన్స్లో ఉన్నటువంటి ఈ వ్యవస్థలో లోపాలని కొంచెం గమనించి, అలాగే అప్పుడు మన గవర్నమెంట్ అయిపోయిన తర్వాత ఈ వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మన కాంట్రాక్టర్లందరిని పక్కన పెట్టేసినప్పటికీ ఈ నీటి సంఘం ప్రెసిడెంట్లు కూడా కొంతమంది చనిపోవడం జరిగింది. చిత్తూరు జిల్లా సీఎం గారి జిల్లాలోని, చిత్తూరు జిల్లాలోని చనిపోయారు 2 నీటి సంఘం చైర్మన్లు. అట్లాగే జిల్లా పరిషత్ అవనివ్వండి, పంచాయతీరాజ్ శాఖ అవ్వండి, ఏదైనా కానీ మిగతా డిపార్ట్మెంట్లో కూడా కొంతమంది కాంట్రాక్టర్లు చాలామంది చాలా నష్టపోయి చనిపోయి లక్షణంగా ఉన్నారు. కాబట్టి ఆ పాత బిల్స్ మీద కూడా ముఖ్యమంత్రి గారు, పవన్ కళ్యాణ్ గారు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, నారా లోకేష్ గారు మంత్రివర్యులు మీరు అందరూ కూడా ఆ పాతది ఏదైనా ఉంటే కొంతవరకు క్లియర్ చేస్తే మీ పేరు చెప్పుకుని వాళ్ళు కుటుంబాలు పాపం రోడ్డును పడి చాలా బాధపడుతూ ఉన్నారు. వాళ్ళందరినీ కూడా మీరు కొంచెం వడ్లేస్తే బాగుంటుందని, ఫుల్ బిల్లు ఇవ్వకపోయినా ఏదో 70% 60% ఇవ్వడానికి ఏమైనా ఆస్కారం ఉంటే అయ్యన్నా చేయమని ప్రాధేయపడి మన ఎన్డీఏ గవర్నమెంట్ని ప్రాధేయపడి మరి కోరుతా ఉన్నాం.